ఏంటి మాస్టర్ ఇలా వచ్చారు? బాబు రంజిత్, నీతో ఒక అర్జెంటు పనిపడింది. అర్జెంట్ జాంతానే. ఇప్పుడు మా ఉడ్బి చాలా అలసిపోయాడు కానీ మీరు వెళ్ళండి. మీరు చెప్పండి మాస్టర్. ఏం లేదు బాబు, ఒక మనిషి అపాయ స్థితిలో ఉన్నాడు, నువ్వు రక్షించాలి. సరే, ఎంత ఇస్తారు? నీకు కావలసినంత. గారు, మనం పొరపాటు చేసామేమో. లేదమ్మా, రంజిత్ శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది. చెప్పిన పని చెప్పిన టైంకి చేసి తీరుతాడు. ఎలా ఉన్నా మోహన్? నన్ను సజీవ సమాధి నుంచి కాపాడిన హీరో అతనే. చెప్పాలి. చాలా థ్యాంక్స్ బాబు. నీ మాట నా మాట కూడా నిలబెట్టాను. నీ రుణం తీర్చుకోలేము రంజిత్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇవ్వాల్సిన డబ్బు నాకు ఇస్తే నేను వెళ్ళొస్తాను. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. ఇదిగో 10,000. ఎక్కువ మాట్లాడడం, అడిగిన దానికంటే ఎక్కువ తీసుకోవడం నాకు అలవాటు లేదు. ఇంతకు ముందు ఒకసారి చిత్తపోతున్న బుద్ధి రాలేదా? లేదు. అయితే విసిరేమంటావా? ఒకసారి కాదు, 3 సార్లు వేసుకో వరుసగా. త్వరగా వచ్చి ఎక్కడ ఏడిని ఉడ్బి వస్తాడు. బుగ్గకి ముద్దిచ్చే వాళ్ళని చూశాను కానీ ఇలా బూటుకి ముద్దిచ్చే వాళ్ళని చూడలేదురా. ఈ చిట్టిగారికి పోటీగా ఆ ఉల్లిగారు ఎవరు? మేడం, మీకోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఇన్స్పెక్టర్? నా కోసమా? అవును మేడం. ఎందుకు? మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలట. అర్జెంటా? ఆల్ రైట్, రమ్మను. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, ఈయన పేరు ప్రదీప్. హలో. గుడ్ మార్నింగ్. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ వైజాగ్. I see. Take your seats. ఒకసారి ఫోటో చూడండి. అరే, ఈ ఫోటో మీది కాదు మేడం. వైజాగ్ లో పబ్లిక్ ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక అనే అమ్మాయి. మనిషిని పోలిన మనుషులు ఉంటారని కథల్లో చదివాను, సినిమాల్లో చూశాను. కానీ నిజంగానే అలాంటి అమ్మాయి. ఇట్స్ మిరకల్. ఫోటో చూసి మొదట నేను ఆశ్చర్యపోయాను మేడం. హత్య చేసిన ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం మీ ఊరు వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు అచ్చం అలాగే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. మీ పోలికలతో మీ దగ్గర బంధువుల్లో ఎవరైనా ఉన్నారా? No. అవును, ఇంతకీ ఆమె ఎందుకు హత్య చేసింది? ప్రేమించిన వాడు మోసం చేశాడన్న కక్షతో హత్య చేసిందని అనుకుంటున్నాం. పూర్తి వివరాలు తెలియలేదు. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది. ఇన్స్పెక్టర్, ఒకవేళ ఆ అమ్మాయి వచ్చి నేనే శిరీష్ని, హత్య చేసింది ఈ అమ్మాయి అని నన్ను చూపిస్తే? ఇంపాసిబుల్. అది ఎలా కుదురుతుంది? మనిషిని పోలిన మనిషి ఉండటం సాధ్యమైనప్పుడు అలాంటిది కూడా జరగదని గ్యారెంటీ ఏమిటి? అందుకని మనం ఒక కోడ్ ఏర్పాటు చేసుకుందాం. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. అర్థమైంది. ఇలా చేస్తే నేను, కాకపోతే నకిలీ.
ఇది మనకు మాత్రమే తెలుసు. ఓకే? వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. ఓకే మేడం, వస్తాం. ఎక్కడ? ఊరు బయట 27 నెంబర్ మైల్ రాయి దగ్గర ఒక కారు ఉంటుంది. అక్కడ తీసుకెళ్లి వదిలే. ఇవిగో తాళాలు. శిరీష, బయలుదేరు. ఎక్కడికి? ఈ రోజుతో నీ గడువు పూర్తయింది. నిన్ను వదిలేస్తున్నాను. ఇవాళ్టితో నీ గడువు పూర్తయింది, కానీ నా గడువు మొదలైంది. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును రంజిత్, ఎవరూ ఇచ్చే డబ్బు తీసుకుని ఎవరి ప్రయోజనం కోసమో నన్ను ఇన్ని రోజులు ఇక్కడ దాచావు. ఒక ఆడపిల్ల ఇన్ని రోజులు కనిపించకుండా పోయింది అంటే ప్రపంచం మొట్టమొదట వేసే నింద ఏమిటో తెలుసా? శీలం పోగొట్టుకుంది అని. శిరీష, అయినా నేను విచారించడం లేదు. ఎందుకంటే ఒక ఆడపిల్లను ఇంతకాలం ఏమీ చేయకుండా పవిత్రంగా ఉంచిన నీ మంచితనాన్ని అభినందిస్తున్నాను. అంతేకాదు, నేను నీలో చూసింది ఒక బజార్ రౌడీని కాదు, ఓ గొప్ప సంస్కారవంతుణ్ణి. నేను నీలో చూసింది ఒక ఉత్తముణ్ణి. పేరుకు నువ్వు బజార్ రౌడీవైనా ప్రేమను పవిత్రంగా ప్రేమించగలిగిన గొప్పవాడివి. ప్రేమకు నువ్వు మహారాజువి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అర్థం లేని మాట రాయడం నా కళానికి, అర్థం లేని మాటలు మాట్లాడడం నా నాలుగుకి అలవాట్లేదు రంజిత్. ఎవరో ఒక దుర్మార్గుడి చేతుల్లో మృతి చెంది నీ మనసులో స్మృతిగా మిగిలిపోయిన నీ లలితకు నేను ప్రాణం పోస్తాను. ఏ మగవాడి ప్రేమ శరీరాన్ని కోరదో, ఏ మగవాడి ప్రేమ జ్ఞాపకాన్ని కూడా మనిషిలా గౌరవిస్తుందో, ఏ మగవాడి ప్రేమ ఆస్తిని, అంతస్తుని, సౌందర్యాన్ని గుర్తించదో, ఆ మగవాడి ప్రేమే నిజమైన ప్రేమ. అందుకే ఐ లవ్ యూ. శిరీష, పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఇస్ ఇట్ పోలీస్ స్టేషన్? ఎవరు మాట్లాడుతున్నారో మీకు అనవసరం. వైజాగ్ పబ్లిక్ స్ట్రీట్ లో ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక AMW 9927 అంబాసిడర్ కారులో పారిపోతోంది. వాట్? నాగార్జున సాగర్ వెళ్లే రోడ్లో వెంబడిస్తే పట్టుకోవచ్చు. ఓకే. ఐ పిటి యు శిరీష. పాపం పోలీసులు నిన్ను వెంటాడుతూ ఉంటారు. నువ్వు కారు బ్రేకులు పడక అవస్థ పడుతూ ఉంటావు. అవును, చాలా రోజుల నుంచి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను మహేష్ బాబు. అడగనా? అడుగు. నీకు సినిమా హీరో కృష్ణ గారు చాలా బాగా తెలుసని అంటుంటావు కదా, అది నిజమేనా? నిజమే. మరి ఆయన కనిపిస్తే నీతో మాట్లాడతారా? మాట్లాడటమా? ఓ స్పీచ్ దానా, వెంటనే షేక్ అని కూడా ఇస్తారు. అయితే ఒక్కసారి అటు చూడు. కృష్ణ గారు అక్కడున్నారేంటి? అక్కడ షూటింగ్ జరుగుతోంది. పాపం నువ్వు కనిపించకపోతే ఆయన చాలా బాధపడతారు మహేష్. పది వెళ్ళు. అబ్బెందుకు? ఆయన అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు. నేను తాత మాట్లాడతా. అదేం కుదరదమ్మా. సరదాగా వెళ్ళి పలకరించి ఒక షేకిల్ తీసుకొని వచ్చేద్దు గాని. దాదా తప్పదంటావా? తప్పదు. చూడమ్మా, నీకోసం ఆయన ఈ ఊళ్ళో షూటింగ్ పెట్టుకున్నప్పుడు నువ్వు కనిపించకపోతే ఏం బాగుంటుంది? పది వెళ్ళు. అంతేనంటావా? అంతే. చెప్పు, ఏమిటి నాటకం? నాటకమా? నేను అడగవలసిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావు. నిజం చెప్పు, వైజాగ్ లో హత్య చేసి తప్పించుకొచ్చిన సారిక నువ్వే కదా? అవును. అయితే ఎప్పుడేం చేస్తావు? నేనేం చేస్తానో తర్వాత. ముందు ఈ విషయం మర్యాదగా పోలీసుల దగ్గర ఒప్పుకో. నేను ఒప్పుకోను. నాకు కావాల్సింది నేను బ్రతకడం. ఐ వాంట్ టు లివ్. ఒకరి ప్రాణాలు తీసి మరొకరి ప్రాణాలు ఉరికమ్మానికి నైవేద్యం పెట్టి బ్రతకాలనుకోవటం
చావు కంటే హీనమైంది సారిక. షటప్. శిరీషను బలిచ్చి నువ్వు బ్రతకాలనుకుంటే అది కళ్ళ. ఒకవేళ శిరీష ఉరిదీయబడితే నిన్ను అహోబలరావుని వదిలిపెడతాననుకుంటున్నావేమో. నేనేర్పాటు చేసిన ఉరికంబానికి బ్యాలెట్ తీస్తాను. నువ్వు చేయగలిగేది నీ చేతులన్నీ చేసుకో.